Hi friends, welcome back to Harshit Institute. So last class lo manamu space technology guరించి మనం డిస్కస్ చేసాం. అంతరిక్ష రంగం గురించి మనం డిస్కస్ చేసాం. సో ఇప్పటి వరకు మనము శాస్త్ర సాంకేతిక రంగంలో మనం చూసినట్లయితే సో మొదటగా భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి, ద డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా, అదేవిధంగా రక్షణ రంగము, అంతరిక్ష రంగము, సో వీటి గురించి మనం డిస్కస్ చేసాం. So then moving on to the next one, science and technology lo one of the most important ones. At the same time, ee madhya kalamlo chala ekkuva developments ade vidhanga updates vastunna topic information technology ani antam. So information technology leda information communication technology and computers ani antam. So the next topic is ICT ade vidhanga computers. సో ఈవెన్ మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా సో ఈ పర్టికులర్ టాపిక్ నుండి మనం చూస్తే ఈ మధ్య కాలంలో మనకు అప్డేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా అప్డేట్ చేసుకోవాల్సిన టాపిక్ అది. నా ద మూమెంట్ టాకింగ్ అబౌట్ ద కేస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అన్నప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో రెగ్యులర్గా మనకు అప్డేట్స్ వస్తున్న టాపిక్స్లో ఒకటి రక్షణ రంగము అని అంటాము, డిఫెన్స్ టెక్నాలజీ అని అంటాము. అనేక రకాల క్షిపణులు అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. సో క్షిపణులు కానివ్వండి, లేదా యుద్ధ నౌకలు కానివ్వండి, లేదా విమానవాహక నౌకలు కానివ్వండి, జలాంతర్గాములు, సో వీటిని అభివృద్ధి చేస్తూనే ఉన్నారు, పరీక్షిస్తూనే ఉన్నారు. అదేవిధంగా రెండవది అంతరిక్ష రంగము అని అంటాము, స్పేస్ టెక్నాలజీ అని అంటాము. సో స్పేస్ టెక్నాలజీలో కూడా ఎన్నో డెవలప్మెంట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. నంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ అని అంటాం, మెనీ నంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ అని అంటాం. అండ్ దెన్ ద కేస్ ఆఫ్ యువర్ ఐసిటి అని అంటాం, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో వీటిలో కూడా డెవలప్మెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో సాధారణంగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సో ఐసిటి అని అన్నప్పుడు కేవలము ఇంటర్నెట్ గురించి మాత్రమే కాదు, కేవలము కంప్యూటర్స్ గురించి మాత్రమే కాదు. It is not about computers, it is not about the case of your internet. So టెక్నాలజీని మనము ఏ విధంగా ఏ రంగంలో ఉపయోగిస్తున్నాం. సో ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో we are seeing many number of developments. A few examples, for example డిజి యాత్ర అని అంటాం. Now this is one particular thing which has been recently started. సో ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసినది ఒకటి డిజి యాత్ర అని అంటాం. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అని అంటాం. సో వీరు స్టార్ట్ చేసిన ఒకటి డిజి యాత్ర. అట్ ద సేమ్ టైం డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అని అంటాం, డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్. సో ఈ మధ్య కాలంలో కొద్దిగా డిస్కషన్లో ఉన్న బిల్ ఇది, డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అని అంటాం. అలాగే నాన్ ఫంగిబుల్ టోకన్స్ అని అంటాం, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అని అంటున్నాం. నా ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు ఒకరికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అన్నప్పుడు ప్రస్తుతం మనకున్న టెక్నాలజీని మనం యూజ్ చేసుకున్నట్లయితే సో 100లో దాదాపుగా 90 మంది సో గూగుల్ పే కానివ్వండి, ఫోన్పే కానివ్వండి, పేటిఎం కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి యూజ్ చేస్తూనే ఉన్నారు. అలాగే నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో నెట్ బ్యాంకింగ్ అని అంటాం, అంటే ఆ పర్టికులర్ బ్యాంక్ యొక్క మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దానికంటూ ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసి సో దాని ద్వారా అంటే బ్యాంక్ యొక్క మొబైల్ అప్లికేషన్ ద్వారా మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. కానీ అది జనరల్గా కొద్దిగా లాంగ్ టేకింగ్ ప్రాసెస్, అది ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ టైం అని అంటే ఒక 45 సెకండ్స్ లేదా 1 మినిట్ టైం పడుతుంది. సో అంతకన్నా ఫాస్ట్గా చేయాలి అని అన్నప్పుడు పేటిఎం లేదా గూగుల్ పే యూజ్ చేస్తున్నాం. సో మరి గూగుల్ పే, పేటిఎం కన్నా ఇంకా ఫాస్ట్గా చేసేది ఏదైనా ఉందా అని అన్నప్పుడు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అని అంటాం. సో దిస్ ఈజ్ ద నియరెస్ట్ ఫ్యూచర్. ఇది అంటే గూగుల్ పే, ఫోన్పే వీటికన్నా చాలా వేగవంతము, అట్ ద సేమ్ టైం ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, డేటా అనేది చాలా సెక్యూర్డ్గా ఉంటుంది, రైట్. సో ఇది నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అని అన్నాం. సో ఈ మధ్య కాలంలో వస్తున్న డెవలప్మెంట్స్లో ఒకటి. అదేవిధంగా మరొకటి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని అంటాం.
Ayushman Bharat Digital Mission. At the same time, you're talking about the case of your dark net అని అంటాము, లేదా డార్క్ వెబ్ అని అంటాం. ఈ మధ్య కాలంలో ఈ పదం చాలా ఎక్కువగా వినిపిస్తుంది, డార్క్ నెట్ లేదా డార్క్ వెబ్. సో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ స్మగ్లింగ్ చేసే వాళ్ళు కావచ్చు, చెరస్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కానివ్వండి, సప్లై చేసేవాళ్ళు కానివ్వండి, లేదా సమాజంలో సంఘ విద్రోహ శక్తులు అని అంటాం. వీరంతా కూడా యూజ్ చేస్తున్నది ఏది అని అన్నప్పుడు డార్క్ నెట్ లేదా డార్క్ వెబ్ అని అంటాం. కానీ డార్క్ నెట్ అంటే ఏంటి, డార్క్ వెబ్ అంటే ఏంటి? అలాగే సైబర్ సెక్యూరిటీ అని అంటాం. సో ఈ మధ్య కాలంలో వీటిపై చాలా ఎక్కువగా డిస్కషన్ కూడా ఉంది అని అంటాం, సైబర్ సెక్యూరిటీ. సో ఎట్ ద సేమ్ టైం ఈ గవర్నెన్స్. సో ఈ గవర్నెన్స్లో సమస్యలు ఏంటి, ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు ఏంటి, అలాగే ఈ గవర్నెన్స్ ఇంప్లిమెంటేషన్ కొరకు సో వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, వీటన్నిటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో జనరల్గా ఐసిటీ అనేది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్ అని అంటాం. ఎట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ టాపిక్ అండ్ లెందీ టాపిక్ ఇది, రైట్. సో వీటిలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి ప్రధానమైనది ఏంటి లేదా మూలం ఏంటి అని అంటాం. వాట్ ఈస్ ద బేసిక్, వాట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్ ఫర్ దిస్ వన్ అని అన్నప్పుడు కంప్యూటర్ అని అంటాం. సో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి మూలము ఏంటి అని అన్నప్పుడు, ఫండమెంటల్ థింగ్ ఏంటి, బేసిక్ థింగ్ ఏంటి అని అన్నప్పుడు కంప్యూటర్ అని అంటాము. కానీ ద క్వశ్చన్ ఇస్, వాట్ డూ యూ మీన్ బై కంప్యూటర్? కంప్యూటర్ అంటే ఏంటి? సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది కంప్యూటర్ లేకుండా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది లేదు. సో ఇటువంటి కంప్యూటర్ ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, కంప్యూటర్లో జనరేషన్స్ ఏంటి, కంప్యూటర్లోని భాగాలు ఏంటి? సో వీటి గురించి మనం బేసిక్ ఫండమెంటల్గా ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. సో ఎప్పుడైతే మనము కంప్యూటర్ అని అంటున్నామో, సో కంప్యూటర్ అనేది ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్ అని అంటాం. సో రెండు పదాల యొక్క కలయిక అని అంటాం, కాంబినేషన్ అని అంటాం, కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్. సో కంప్యూట్ అంటే ఏంటి? సో కంప్యూటర్ అని అన్నప్పుడు టూ వర్డ్స్ అని అన్నాం, అందులో ఒకటి కంప్యూట్ అని అంటాం. సో కంప్యూట్ అంటే ఏంటి, వాట్ యు మీన్ బై కంప్యూట్ అని అన్నప్పుడు టు క్యాల్కులేట్. కంప్యూట్ అంటే ఏంటి అని అన్నప్పుడు టు క్యాల్కులేట్ అని అంటాం. దీన్ని మనం సింపుల్గా గణన అని అంటాం, గణన. అలాగే ఎర్ అని అంటే ఏంటి, ఎర్ అని అన్నప్పుడు మెషిన్ లేదా ఒక పరికరము అని అంటాం. సో గణన చేయడానికి ఉపయోగించే ఒక పరికరము, క్యాల్కులేషన్స్ చేయడానికి ఉపయోగించే ఒక డివైస్ లేదా ఒక పరికరమును కంప్యూటర్ అని అంటాము. సో ద మూమెంట్ టాకింగ్ అబౌట్ ద కేస్ ఆఫ్ కంప్యూటర్స్, సో ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ ఎవరు అని అన్నప్పుడు ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అని అంటాం. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ చార్లెస్ బాబేజ్. చార్లెస్ బాబేజ్ ఇతనిని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అని అంటారు, ఇతనిని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అని అంటారు. చార్లెస్ బాబేజ్ను ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అని అంటారు. ద బేసిక్ ఫండమెంటల్ థింగ్. అట్ ద సేమ్ టైం the moment you're talking about the case of computers, so computer ante enti, computer is a combination of two words, or two words evi compute and er. ఈ రెండు పదాల యొక్క కాంబినేషన్ ని మనం కంప్యూటర్ అని అంటాం. సో ఇందులో కంప్యూట్ అంటే ఏంటి, క్యాల్కులేషన్, గణన. అదేవిధంగా ఎర్ అంటే ఏంటి అని అన్నప్పుడు, ఎర్ అని అన్నప్పుడు ఒక పరికరము అని అంటాము, ఒక డివైస్ అంటాము, లేదా ఒక మెషిన్ అని అంటాం. అంటే క్యాల్కులేషన్లు చేయడానికి ఉపయోగించే ఒక మెషిన్, ఇట్ ఈస్ ఎ క్యాల్కులేటింగ్ మెషిన్ అని అంటాం. ఇట్ ఈస్ ఎ క్యాల్కులేటింగ్ మెషిన్. ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్, దీనిని ఎలక్ట్రానిక్ పరికరము లేదా ఎలక్ట్రానిక్ మెషిన్ అని కూడా అంటారు. ఎలక్ట్రానిక్ పరికరము లేదా ఎలక్ట్రానిక్ మెషిన్ అని అంటారు. అట్ ద సేమ్ టైం a set of instructions given by a computer. So computer ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్, నిర్దేశాలు అని అంటాం, డైరెక్షన్స్ అని అంటాం. a set of instructions given by computer, సో వాటిని మనము కంప్యూటర్ ప్రోగ్రామ్. a set of instructions given by computer is known as
కంప్యూటర్ ప్రోగ్రామ్ అని అంటాం. సో ఈ కంప్యూటర్ని మనం ఈ ప్రస్తుతం ఎక్కడ ఉపయోగిస్తున్నామో, రైట్? సో కంప్యూటర్ని మనము యాజ్ ఆఫ్ నౌ చూసినట్లయితే కరెంట్లీ కంప్యూటర్ కానివ్వండి, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కానివ్వండి, కంప్యూటర్ నాలెడ్జ్, సో ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ స్పెషల్ పర్పసెస్. కొన్ని సందర్భాల్లో స్పెషల్ పర్పస్లు కూడా యూజ్ చేస్తున్నాం. ఎక్కడ? మైక్రోవేవ్ ఓవెన్స్లో కూడా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. సో మైక్రోవేవ్ ఓవెన్ అని అంటాం, అంటే ఆహార పదార్థాలు వేడి చేసుకోవడానికి ఉపయోగించే మైక్రోవేవ్ ఓవెన్లో కూడా మనము కొన్ని క్యాల్కులేషన్స్ చేస్తున్నాం. సో ఎంత హీట్ పెట్టాలి, అలాగే మనం ఉపయోగిస్తున్నాం అందులో మనం పెట్టిన పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థం ఎంతసేపట్లో వేడవుతుంది, సో దానికి తగ్గట్టుగా హీట్ అనేది ఎక్కువ పెడుతున్నాం, తక్కువ పెడుతున్నాం, లేదా ఎక్కువ టైం పెడుతున్నాం. 2 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, లేదా అరగంట కావచ్చు. అది కేవలం ఆహార పదార్థాలను వేడి చేయడం కోసం మాత్రమేనా అని అన్నప్పుడు కాదు అని అంటాం. సో అన్నం కూడా అందులో చేసుకోవచ్చు. ఈరోజు డేట్లో మనం చూసినట్లయితే మైక్రోవేవ్ ఓవెన్లో అన్నం కూడా వండుతున్నారు. సో కేవలం అన్నం మాత్రమే కాదు, విభిన్న రకాల ఆహార పదార్థాలు ఉడకడం కొరకు, అలాగే వాటిని కుక్ చేయడం కొరకు, బాయిల్ చేయడం కొరకు కూడా వీటిని మనం ఉపయోగించవచ్చు. అలాగే ఇండస్ట్రియల్ రోబోట్స్ అని అంటాం. సో పరిశ్రమల్లో ఉపయోగించే రోబోట్స్, పరిశ్రమలు కానివ్వండి, ఆఫీసెస్లో కానివ్వండి, ఈ మధ్యకాలంలో చూస్తే హోటల్స్లో కూడా రోబోట్స్ యూజ్ చేస్తున్నారు. ఎస్, హోటల్స్లో కూడా రోబోట్స్ యూజ్ చేస్తున్నారు. సో కొన్ని హోటల్స్లో మనం చూసినట్లయితే మనం కూర్చున్న ప్లేస్కి మనకు ఫుడ్ తీసుకురావడానికి రోబోట్స్ యూజ్ చేస్తూ ఉన్నాం. నీళ్ళు తీసుకురావడానికి కావచ్చు, లేదా అన్నం తీసుకురావడానికి కానివ్వండి, లేదా ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ మనం ఆర్డర్ చేసినా కూడా ఆ ఫుడ్ ఐటమ్ మన టేబుల్ వద్దకు తీసుకురావడానికి రోబోట్స్ యూజ్ చేస్తున్నాము. అలాగే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అని అంటాం, క్యాడ్ అని అంటాం. సో ఏంటి, వాట్ ఇస్ దిస్ పర్టికులర్ క్యాడ్ అని అన్నప్పుడు ఇట్ ఈస్ ఎ కంప్యూటర్ సహాయంగా మనం చేసే డిజైనింగ్ ప్రాసెస్, విభిన్న రకాల మెషిన్స్ యొక్క డిజైనింగ్ ప్రాసెస్. లేదా a simple example, for example, you're talking about the case of any particular electronic device. ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్లో కూడా మనం చూసినట్లయితే, సో టీవీ కానివ్వండి, మొబైల్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, వీటి ఓపెన్ చేసి చూసినప్పుడు అందులో ఒకటి గ్రీన్ కలర్ బోర్డు ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ బోర్డు పైన మనకు అనేక రకాల పరికరాలు, అనేక రకాల చిన్న చిన్న పరికరాలు అనేవి ఉంటాయి. కొన్ని రెసిస్టర్స్ అని అంటాం, కొన్ని ట్రాన్సిస్టర్స్ అని అంటాము, మదర్ బోర్డ్ అని అంటాము. అట్ ద సేమ్ టైమ్ ద కేస్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. సో అదంతా కూడా ఏంటి, పీసీబీ అని అంటారు. ఆ బోర్డ్ని ఏమని పిలుస్తారు అని అన్నప్పుడు దానిని పీసీబీ అని అంటారు, పిక్చర్ సర్క్యూట్ బోర్డ్ అని అంటారు, పిక్చర్ సర్క్యూట్ బోర్డ్ అని అంటారు, పీసీబీ, పిక్చర్ సర్క్యూట్ బోర్డ్. సో ఈ పిక్చర్ సర్క్యూట్ బోర్డ్ పైన గీతలు గీయడానికి, అదేవిధంగా కనెక్షన్స్ను వేయడానికి, కనెక్షన్స్ ఇవ్వడానికి మనము క్యాడ్ డిజైనింగ్ను యూజ్ చేస్తాం. సో పెద్ద పెద్ద మెషిన్స్ కానివ్వండి, చిన్న చిన్న వాటి కానివ్వండి, ఈ మధ్య కాలంలో చూస్తే పీసీబీ బోర్డ్, ప్రతి ఒక్క దానిలో పీసీబీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో వాటిలో డిఫరెంట్ పాయింట్స్, డిఫరెంట్ టర్మినల్స్ వద్ద కనెక్షన్స్ ఇవ్వాలి. సో వాటి కొరకు ఈ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ను యూజ్ చేస్తాం. సో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఈరోజు డేట్లో మనం చూసినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అవసరము అని అంటాం. సో కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోతే భవిష్యత్తులో, అంటే ఒక దశాబ్ద కాలం తర్వాత ఉద్యోగాలు సాధించడం కానివ్వండి, సంపాదించడం కానివ్వండి, రైట్, గెటింగ్ జాబ్స్ విల్ బికమ్ హైలీ డిఫికల్ట్. మార్కెట్లో మనం నిలబడాలి, మార్కెట్లో నిలదొక్కోవాలంటే ఖచ్చితంగా కంప్యూటర్ పరిజ్ఞానం అనేది, టెక్నాలజీ అనేది ఖచ్చితంగా అవసరము. టెక్నాలజీ లేకపోతే, టెక్నాలజీపై పట్టు సాధించకపోతే ఉద్యోగాలు దొరకడం కూడా కష్టము అని అంటాము. ఆల్రెడీ మనం మొదటి టాపిక్లో మనం డిస్కస్ చేసాం, స్టెమ్ ప్రోగ్రామ్ అని అన్నాం. స్టెమ్ ప్రోగ్రామ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఈ కార్యక్రమం యొక్క రీసెంట్గా జరిగిన భారత్ మరియు ఇజ్రాయెల్ ఉమెన్ స్టెమ్ గ్రాడ్యుయేట్ సదస్సు ఒకటి జరిగింది, కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది. ఆ కాన్ఫరెన్స్ కంక్లూజన్ ఏంటి అని అన్నప్పుడు, రానున్న దశాబ్ద కాలంలో, ద నెక్స్ట్ 2030 తర్వాత మనం చూసినట్లయితే మార్కెట్లో మనకు అందుబాటులో ఉండే ఉద్యోగాల్లో 80% ఉద్యోగాలకు ఖచ్చితంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్పై పట్టు ఉండాలి. సో అటువంటి సిచ్యువేషన్లోనే మనకు ఉద్యోగాలు అంటూ లభిస్తాయి లేదా లభించవు. కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరము. టెక్నాలజీపై ప్రతి ఒక్కరికి కూడా పట్టు అనేది ఉండాలి. సో మొబైల్ మనము ఉపయోగిస్తున్నామంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో ప్రతి ఒక్కరికి కూడా ఐడియా ఉన్నట్లే. అది కూరగాయలు అమ్ముకునే వ్యక్తి కావచ్చు,
లేదా వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు డేట్లో చూస్తే టెక్నాలజీపై కాస్తో కోస్తో ఎంతో కొంత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా పరిజ్ఞానం అంటూ ఉంది. అట్ ద సేమ్ టైం కంప్యూటర్స్లో జనరేషన్స్ అని అంటాం. సో కంప్యూటర్ అని అన్నప్పుడు ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ ఎవరు అని అంటే చార్లెస్ బ్యాబేజ్ అని అన్నాం. సో ఈ పడిలో కంప్యూటర్లో కొన్ని జనరేషన్స్ అంటూ ఉన్నాయి. సో మొదటి తరము అని అంటాం, లేదా ఫస్ట్ జనరేషన్ అంటాం. ఫస్ట్ జనరేషన్ ఎప్పటి నుండి 1940 నుండి 1956 వరకు. సో మొదటి తరం కంప్యూటర్లు ఎప్పటి నుండి 1940 నుండి 1956 వరకు. సో అవి వాక్యూమ్ ట్యూబ్స్ ఆధారంగా పనిచేస్తాయి అని అంటాం, లేదా పని చేశాయి, గతం కాబట్టి పని చేశాయి అని అంటాం. సో మొదటి తరం కంప్యూటర్లో 1940 నుండి 1956 వరకు వాక్యూమ్ ట్యూబ్స్ ఆధారంగా పనిచేశాయి. తర్వాత రెండవ తరం కంప్యూటర్లు అని అంటాం. రెండవ తరం కంప్యూటర్లు ఎప్పటి నుంచి 1956 నుండి 1963 వరకు. అంటే మొదటి తరం కంప్యూటర్ తర్వాత రెండవ తరం అనేది స్టార్ట్ అయింది. సో 56లో మొదటి తరం ఎండ్ అయిపోయింది. అదే సంవత్సరంలో 56లో రెండవ తరం అనేది స్టార్ట్ అయింది. సో రెండవ తరం కంప్యూటర్లు అని అన్నప్పుడు రైట్, ఇవి ట్రాన్సిస్టర్ల ఆధారంగా పనిచేస్తాయి అని చెప్తాము. అలాగే మూడవ తరం కంప్యూటర్లు అని అన్నప్పుడు 1964 అని అంటాం. 1964. సో 1964లో స్టార్ట్ అయిన మూడో తరం కంప్యూటర్లో 1970లో ఇది ఎండ్ అయిపోయింది మూడో తరం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద కేస్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అని అంటాం. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. దెన్ ఫోర్త్ జనరేషన్, నాలుగవ తరం కంప్యూటర్లు ఏవైతే ఉన్నాయో ఇవి 1971లో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా నాలుగవ తరం కంప్యూటర్లు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. సో ఈ నాలుగవ తరం కంప్యూటర్లు ఏవైతే ఉన్నాయో ఇవి LSI ఆధారంగా, VLSI ఆధారంగా, లేదా ULSI అని అంటాం. కానీ ఇక్కడ LSI అంటే ఏంటి? సో LSI అని అన్నప్పుడు లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అని అంటాం. అలాగే VLSI ఏంటి అని అన్నప్పుడు వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అని అంటాం. దెన్ ULSI అని అన్నప్పుడు ULSI అంటే అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. సో మూడవ తరం కంప్యూటర్లో 64 నుండి 70 వరకు. అలాగే నాలుగవ తరం కంప్యూటర్లో 71 నుండి ప్రస్తుతం వరకు, అంటే 2023 మార్చ్ నెల వరకు అని చెప్తాము. రైట్, అది ఇంకా కొనసాగుతూనే ఉంది. అలాగే ఐదవ తరం కంప్యూటర్లో చెప్పినప్పుడు వీటిని భవిష్యత్ అని అంటాము, ఫ్యూచర్ అని అంటాము. కానీ సో ఐదవ తరం కంప్యూటర్లు ఆల్రెడీ ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నాము. సో భవిష్యత్ అనే పదం ఇక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి అని అంటే ఆల్రెడీ మనము 5th జనరేషన్ కంప్యూటర్స్ని మనం యూజ్ చేస్తున్నాం. సో ఈ 5th జనరేషన్ కంప్యూటర్స్ దేని ఆధారంగా పనిచేస్తాయి అని అన్నప్పుడు కృత్రిమ మేధస్సు అని అంటాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా, కృత్రిమ మేధస్సు ఆధారంగా ఐదవ తరం కంప్యూటర్లు పనిచేస్తాయి. అలాగే 5th జనరేషన్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి న్యూరల్ నెట్వర్క్స్ ఆధారంగా కూడా పనిచేస్తాయి. బేస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్ అని అంటాం. సో ఈ విధంగా మనం చూసినట్లయితే కంప్యూటర్స్లో మొత్తం మనకు 5 జనరేషన్స్ అంటూ ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ వాక్యూమ్ ట్యూబ్స్ ఆధారంగా, సెకండ్ జనరేషన్ ట్రాన్సిస్టర్స్ ఆధారంగా, అలాగే మూడవ తరం కంప్యూటర్లు ఏవైతే ఉన్నాయో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఆధారంగా, 4th జనరేషన్ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, లేదా వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, లేదా అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. చివరిగా ఐదవ తరం కంప్యూటర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, లేదా న్యూరల్ నెట్వర్క్స్ అని అంటాం.